నమస్తే, నేను మీ సతీష్. యువగళం పాదయాత్ర ముగింపు సభ వేదికగా నవశకానికి నాంది పలికారు. ఇక ఈ సభ నుండే ఏదైతే రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సమర శంఖాన్ని కూడా పూరించారు. మొత్తం మీద ఏదైతే 2 రోజులుగా కూడా ఈ సభకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి చర్చలు, విశ్లేషణలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే పూర్తి చేసుకున్నటువంటి సభకు సంబంధించినటువంటి పూర్తి అబ్జర్వేషన్స్, అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, దీంతో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ముఖ్యంగా యువగళం పాదయాత్ర ముగిసింది. ఇంకా దానికి సంబంధించినటువంటి సభ ఈ రోజున పూర్తి చేశారు. ఆ సభలో నవశకానికి నాంది పలికారు. ఎన్నికల సమరశంఖాన్ని కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు పూరించారు. ఓవరాల్గా అసలు ఈ రోజున ఈ సభ జరిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి హైలైట్స్ మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? హైలైట్ ఏంటి అంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని చూసి అసలు రాజకీయం అంటే ఏంటి, మనం రాజకీయం ఎట్లా చేయాలనేది నేర్చుకోవాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ టికెట్ల దగ్గర కొట్టుకుంటున్నది. టికెట్లు ఎవరికి ఇవ్వాలో తెలీదు, ఎవరికి ఇస్తే గెలుస్తారో తెలీదు. కొంత తీసేస్తున్నారు, కొంతమందిని పెడుతున్నారు. ఆ మొత్తం వాళ్ళు బుజ్జగింపులు అది ఇది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బలమైన నాయకులు అని అనుకుంటున్న వాళ్ళకి తీసి టికెట్లు ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు అని వాళ్ళ మీద ముద్దరేసి బయటికి వెళ్ళగొడుతున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో వైసీపీ చిక్కుకుపోయి ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఏంటి, వ్యూహాత్మకంగా వచ్చి అసలు ఈ ఓట్లు చెల్లకుండా చేసుకొని ఒక ప్రజా ఆమోదం పొందటానికి, ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ జనసేనతోటి ఎన్నికల పొత్తు పెట్టుకొని ఒక క్రమ పద్ధతిలో సమావేశాలు పెట్టుకుంటూ యువగళం పాదయాత్రని ఎండింగ్ స్టేజ్కి తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ ఏర్పాటు చేసి దానికి మనం చూసాం. అసలు విశేషంగా ప్రజల స్పందన కనిపించింది. అటువంటి స్పందన పెట్టుకొని ఇప్పుడు కంబైన్డ్ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయడానికి ఇంకో 2 సభలు పెట్టుకుంటామని చెప్పి ఈ లోపల టికెట్లని కన్ఫర్మ్ చేసుకుంటూ సీట్ల సర్దుబాటు చేసుకుంటూ ప్లాన్ ప్రకారం ముందరకు వెళ్తున్న చంద్రబాబు నాయుడిని చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సింది ఎంత ఉంది. ముఖ్యంగా చూస్తే యువగళానికి సంబంధించి ఈ రోజున లోకేష్ గారి డేగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పాదయాత్రను ప్రారంభించారు, ఎన్నో అవరోధాలని అధిగమించుకుంటూ ఈ రోజున పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఆ పాదయాత్రలో ఆయన అధ్యయనం చేసినటువంటి అంశాలు కావచ్చు, ప్రజా సమస్యల్ని ఆయన ఏ విధంగా దగ్గరగా చూశారు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వీటిపైన రాష్ట్ర ప్రజలకి ఎలాంటి సందేశాన్ని ఇస్తారు అని ఎంతో ఆసక్తికరంగా చూశారు. మరి ఆయన ప్రసంగం కూడా చూసున్నారు కాబట్టి దానిపైన ఆయన మాట్లాడినటువంటి విధానం కావచ్చు, రాష్ట్ర ప్రజలకి ఎలాంటి భరోసా ఇచ్చారనుకోవాలి. లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టడమే అదొక విచిత్రమైన పరిస్థితుల్లో జరిగింది. అంటే దారుణమైన పరిస్థితులు, ప్రభుత్వ అణచివేత విధానాల మధ్య ఆయన అసలు పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకోవటమే సాహసం. అటువంటి సాహసాన్ని ప్రారంభించినప్పుడు మనం చూసాం పోలీసులు ఏ విధంగా ఎంత దారుణంగా ప్రవర్తించారో. ఆ డ్రోన్లు ఎగరేసి ఆ డ్రోన్లలో అవి ఎక్కడికి పంపించారో ఆ పిక్చర్స్ తెలియదు, కానీ అవి వాళ్ళందరూ పెద్ద నాయకులకు చూపించారనేదే అందరి ఇది. అటువంటి పరిస్థితి నుంచి లోకేష్ అసలు పాదయాత్ర చేసే సమయంలో ఎన్ని చోట్ల అడ్డుకున్నారో పోలీసులు. అడ్డుకొని ఏమైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని అడ్డుకున్నారా? లేదు, కేవలం రాజకీయ కారణాలతో అడ్డుకున్నారు. అటువంటి పరిస్థితుల నుంచి లోకేష్ యువగళం పాదయాత్రని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇప్పుడు ఈరోజు ముగింపు సమావేశం ఏర్పాటు చేసి ఆ ముగింపు సభలో ఆయన మాట్లాడిన మాటలు కూడా అసలు చాలా ఎంతోమందికి బాగా నచ్చటం అన్న పదం వాడకూడదు, ఎంతోమంది హృదయాలను కదిలించినాయి. ఎందుకు అంటే ఆయన ఒక మిస్బా గురించి చెప్పడం కానీ, అబ్దుల్ సలాం కుటుంబం గురించి చెప్పడం కానీ, ఈ విధంగా ఒకటి కాదు. ఆయన ఒక అందురాలు అయితే ఆమె ప్రభుత్వ సహాయం అందక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చెప్పటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎట్లా ఆదుకుంటారు. ఒక కుటుంబంలో పెద్ద దిక్కుని కోల్పోతే వాళ్ళ పిల్లల్ని చంద్రబాబు నాయుడు దత్తత తీసుకొని వాళ్ళని ఎన్టీఆర్ స్కూల్లో చదివించి వాళ్ళు ఇప్పుడు ప్రయోజకులు అయ్యారు.
ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి లోకేష్ వాళ్ళతోటి మాట్లాడి వచ్చాడు. అంటే ఎంత స్ఫూర్తిదాయకమైన స్టోరీలు ఇవన్నీ కూడా. అవును. ఇటువంటి స్టోరీలని వెళ్ళి అతన్ని ఈ పాదయాత్ర ద్వారా బయటకు వచ్చింది. ఈ బయటికి రావటం వల్ల ఏమైందంటే ప్రజల్లో ఒక భరోసా ఏర్పడ్డది. ఈ లోకేష్ పాదయాత్ర వల్ల జరిగిన మేలు అది. మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నాను అని లోకేష్ అది కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. అవును. ప్రజల్ని చైతన్యవంతం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానం ఒక్కొక్కటి ఎక్స్పోజ్ చేయాలి. అది చేశాడు. అది చేయటమే కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ వాళ్ళు చేస్తున్న అక్రమాలని అరాచకాలని బయటపెట్టాడు. ఇదేంటంటే అప్పటి వరకు కూడా స్థానికంగా ఉన్న ప్రజలకి తెలుసు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఎవరికి తెలియదు. అటువంటిది లోకేష్ పాదయాత్ర వల్ల ఒక్కొక్క ఎమ్మెల్యే ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నాడు. చెరువులను ఎట్లా కబ్జా చేస్తున్నారు, పేద ప్రజలను ఎట్లా బలి చేస్తున్నారు, దళితులను ఎట్లా వెళ్ళగొడుతున్నారు, వాళ్ళ సొంత స్థలాలు లేకుండా ఎట్లా చేస్తున్నారు, అసలు వాళ్ళు ఇసుక దోపిడీ ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ లోకేష్ పాదయాత్ర వల్ల రాష్ట్రం మొత్తం అర్థమైనాయి. ఇదే కాకుండా చూస్తే ఇంకో పక్కన ఏదైతే ఆయన ఒక ఎర్ర పుస్తకాన్ని పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి కూడా ఒక ఎర్ర పుస్తకాన్ని నేను ఎర్ర బుక్ అందులో నోట్ చేస్తూ వస్తున్నాను ప్రతి అంశం అని చెప్పారు. ఈ రోజున కూడా ఆ బుక్ని తీసుకువచ్చి దాన్ని కూడా చూపించడం, దాని గురించి కూడా ప్రస్తావించడం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అంశం కావచ్చు, దాని తదనంతర పరిణామాలను కూడా చెప్తూ ఆయన కొంచెం ఎమోషనల్ అయినటువంటి పరిస్థితి. ఈ అంశాలను ఎలా చూడచ్చు? అది ఏంటి అంటే ఇప్పుడు చాలామంది అధికారులు మేము ప్రభుత్వ అధికారులము అన్న విషయం మర్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏంటి అంటే పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు వీళ్ళందరూ ఎంతో నిబద్ధతతోటి పనిచేయాల్సిన వాళ్ళు ఏం చేశారు? వైసీపీ చాలా ప్లాన్డ్గా చేసిందండి ఇవన్నీ. వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎమ్మెల్యేలని వాళ్ళు ఎవరినైతే కోరుకుంటారో వాళ్ళని అధికారులని అక్కడ వేసేసి ఆ వైసీపీ ఎమ్మెల్యే చెప్పినట్టు వినండి మీరు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. దాంతో ఏమైంది, వైసీపీ ఎమ్మెల్యేకి అక్కడున్న అధికారికి అక్కడున్న పోలీస్ ఆఫీసర్కి పెద్ద తేడా ఏం లేదు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. కండువా వేసుకొని అది మరి దీన్ని ఎట్లా అరికట్టాలి? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బయటికి వస్తే అరెస్ట్ చేస్తారా? వైసీపీ వాళ్ళేమో ఎన్ని దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఎన్ని అరాచకాలు చేసినా వాళ్ళని ఏమనరా? ఇదేమి న్యాయం? ఇది ప్రశ్నించటానికి నారా లోకేష్ ఆ రెడ్ బుక్ని తీసుకున్నాడు. ఆ రెడ్ బుక్ని తీసుకొని అందులో వీళ్ళ పేర్లన్నీ నోట్ చేయటం. ఈ పేర్లన్నీ నోట్ చేసి వాళ్ళకి ఒక రకమైన హెచ్చరిక పంపాడు. ఇది ఆయన చేసింది. దీంతో మరి అధికారులు మారారా అని మీరు క్వశ్చన్ అయ్యొచ్చు. అధికారులు ఎట్లా మారుతారు? వాడు వైసీపీ చెబితే వచ్చిన వ్యక్తి కదా. అందుకని అసలు నా జీవితం మొత్తం వైసీపీకి త్యాగం చేస్తా అనే మనస్తత్వంలోకి ఈ అధికారులందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళకి ఒక రకమైన భయం కలిగింది లోకేష్ ఏం చేస్తాడు అనేది. ఈ విషయం మొత్తం పరిపాలనా కేంద్రం వరకు సాగింది ఇది. అందుకనే మీరు గమనించండి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఇప్పుడు కన్నబాబు అని. అతను ఆ రెడ్ బుక్ని చూపిస్తూ లోకేష్ని ఒక బూతు పదం ప్రయోగించాడు. అవును, లోకేష్కి నామకరణం చేస్తున్నామంటూ ఒక బూతు పదాన్ని వాడాడు. అంటే ఎంత వాళ్ళు ఎంత భయపడ్డారో ఆ ఎర్ర పుస్తకాన్ని చూసి వాళ్ళు ఎంత భయపడ్డారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సార్, ముఖ్యంగా చూస్తే ఇది లోకేష్ గారు మీరు చెప్పినట్లుగా ఆ ఎర్ర పుస్తకాన్ని చూపించి అధికారుల పైన కూడా రేపు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేశారో వాటికి చర్యలు ఉంటాయి అని చెప్పి అది స్పష్టం చేశారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి అంశం కూడా ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఆయన ముఖ్యంగా మొదటి నుంచి పాదయాత్రకి రారు అన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. దానిపైన కూడా ఈ రోజున స్పష్టత ఇచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా ఈ అంశాలు అంటే లోకేష్ గారి పాదయాత్ర కావచ్చు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అట్ ద సేమ్ టైం తెలుగుదేశం జనసేనల పొత్తు, అది వాళ్ళ ప్రయాణం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి అంశాలపైన మీ విశ్లేషణ. ఇవాళ పవన్ కళ్యాణ్ చాలా చక్కగా మాట్లాడాడండి. ఆయన చాలా బ్రీఫ్గా మాట్లాడి ఇవాళ లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభ కాబట్టి నేను చాలా క్లుప్తంగానే మాట్లాడతానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏంటి జనసేన విధానం ఏంటి, తెలుగుదేశం పార్టీతో ఎందుకు కలిసి వెళ్తున్నారు,
ఈ రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సింది ఏమిటి అనేది ఈ 3 అంశాలని ఆయన స్పష్టం చేశాడు. అది ఇప్పుడు కావాల్సింది చాలామంది. ఎందుకంటే మనం చూసాం వైసీపీ ట్రోలింగ్స్ చూసాం జనసేన మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ ఓ దత్తపుత్రుడని, లేకపోతే ప్యాకేజ్ స్టార్ అని, ఇటువంటి దరిద్రమైన పదాలని వాడే కుసంస్కారులకి ఆయన అసలు నేను ఎందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాను అనే దాని మీద ఇంత ముందర చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చాడు. అది పవన్ కళ్యాణ్ స్పీచ్లో నాకు కనిపించిన ఇంపార్టెంట్ విషయం. దీనివల్ల ఏమవుతుంది అంటే జనసేన కార్యకర్తలు ఇప్పుడు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో చాలా రకరకాల అబద్ధాలని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ అబద్ధాలని నిజమని కొంతమంది జనసేన కార్యకర్తలు నమ్మటానికి అవకాశం ఉంది. అటువంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ మళ్ళీ మరొక్కసారి క్లారిఫికేషన్ ఇచ్చినట్టు అయింది. దీంతో ఏమైందంటే ఈ నవశకం మీటింగ్ నుంచి నిజంగానే నవశకం స్టార్ట్ కాబోతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ నవశకం సభ అనేటువంటిది దీని వేదికగా కొన్ని కీలక ప్రకటనలు ఉంటాయి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ వచ్చింది. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 2 సభలు నిర్వహించి ఆ 2 సభల్లో ఎక్కడో చోట చోట ఈ ఉమ్మడి మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఇచ్చిన సూపర్ 6 పైన కూడా ఆయన ఈరోజు మాట్లాడారు. ఓవరాల్గా అసలు ఈ యువగళం పాదయాత్ర గురించి, అలాగే చంద్రబాబు గారు చెప్పినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా మీ అబ్జర్వేషన్స్. చంద్రబాబు నాయుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన సూపర్ 6 ఆల్రెడీ చెప్పారు. సూపర్ 6 చెప్పడమే కాకుండా జనసేన ఇచ్చిన 5 పాయింట్లను కూడా ఇందులో యాడ్ చేశారు. చేసి మొత్తం మెయిన్ ప్రణాళికని మళ్ళీ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇదేంటి అంటే ఇవాళ ఒక చారిత్రాత్మకమైన దినం. ఎట్లా అంటే ఇప్పుడు యువగళం పాదయాత్ర ఈ స్థాయికి రావటమే గొప్ప విషయం. ఎందుకు అంటే అసలు కర్కశమైన ప్రభుత్వం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అటువంటి ఒక నిరంకుశ ప్రభుత్వంలో అసలు 3136 కిలోమీటర్లో 200 కిలోమీటర్లో నడిచి రావటం అంటే అది మామూలు విషయం కాదు. అటువంటి పని చేసిన, అంత సాహసోపేతమైన పని చేసిన లోకేష్ని అభినందించడానికి ఈ ఇవాళ సభ చాలా అందులో సక్సెస్ అయిందనే చెప్పాలి. లోకేష్ కూడా ఆయన మాట్లాడటం కూడా ఆయన ఏదో పొలిటికల్ ఉపన్యాసం చెప్పటం కాకుండా తను చూసింది ఏంటి, తను ప్రజల దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి, తను ప్రజలకి చెప్పింది ఏంటి, ఈ విషయాల్ని ఆయన చాలా స్పష్టంగా క్లుప్తంగా చెప్పటం అనేది అది ఇవాళ జరిగిన నవశకం మీటింగ్లో చాలామందికి నచ్చింది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఒక నియంతృత్వ పాలనపై ప్రజాయుద్ధంగా ప్రారంభమైనటువంటి యువగళం దిగ్విజయంగా ఈరోజు ముగిసింది. ఇక ఈ వేదిక నుండే నవశకానికి కూడా ప్రతిపక్షాలు నాంది పలికాయి. ఇక ఎన్నికల సమర శంఖాన్ని కూడా పూరించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కలయికతో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసే దిశగా ఒక సుపరిపాలన కావచ్చు, లేదంటే ఒక మంచి ప్రయాణం కూడా సాగేటువంటి అవకాశాలే ఈ రోజున ఈ సభలో అటు లోకేష్ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారు చేసినటువంటి ప్రసంగాల ద్వారా అయితే ప్రజలకు కూడా అర్థమయ్యేటట్లుగా ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.